ఇండియాలో ఏదైనా కొత్త లీడర్, ప్రామిసింగ్ లీడర్ వస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రాఘవ్ చడ్డా అని తెలుగు యువతే కానీ కాదు, కన్నడ వరల్డ్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో రైజింగ్ స్టార్ అని చెప్పొచ్చు పాలిటిక్స్‌లో. సో, నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ అని కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. అంటే ఆమ్ ఆద్మీ ఏఏపీ ఉంది కదా! సో, వాళ్ళ పార్టీలో కేజ్రీవాల్ ఏమన్నా నెక్స్ట్ సీఎం అయితే సో, పీఎం క్యాండిడేట్‌గా ఎవరినైనా ఇది చేస్తారంటే అది రాఘవ్ చడ్డా అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రాఘవ్ చడ్డా అడిగే క్వెషన్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉండేది. అంటే మెయిన్‌గా ఇండియన్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌లో కానీ, లేదంటే ఉమెన్స్ సేఫ్టీ విచారంగా కానీ, లేదంటే రైట్ టు రీకాల్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అడిగేవాళ్ళు. అయితే ఇప్పుడు రాఘవ్ చడ్డాని రిమూవ్ చేశారు. ఎందుకంటే రాఘవ్ చడ్డా డెప్యూటీ లీడర్‌గా ఉండేవాళ్ళు. అంటే రాజ్యసభలో ప్రతి ఒక్క ఎంపీకి, ప్రతి ఒక్క పార్టీకి లిమిటెడ్ టైమ్ అనేది ఉంటది. అంటే ఒక పర్టిక్యులర్ టైం. సో, ఆ టైంలో ఎక్కువ క్వెషన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు ఆ డెప్యూటీ లీడర్ నుంచి తీసేసి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకి రిక్వెస్ట్ చేసుకుంది. ఇకపైన రాఘవ్ చడ్డాకి ఏం టైం ఇవ్వకండి క్వెషన్స్ అడగడానికి అని. ఎందుకంటే సీ రాఘవ్ చడ్డా చాలా ప్రామిసింగ్. అంటే ఆమ్ ఆద్మీ రైజింగ్ స్టార్ అండి. అయితే ఇక్కడ 2 రీజన్స్. ఒకటి ఆమ్ ఆద్మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్‌గా ఆమ్ ఆద్మీ ఏ ప్రెస్ మీట్‌లో కూడా రాఘవ్ చడ్డా అటెండ్ అవ్వట్లేదు. అండ్ రీసెంట్‌గా కేజ్రీవాల్ రిలీజ్ అయితే కూడా వాళ్ళు సరిగ్గా కేజ్రీవాల్‌కి సపోర్ట్ చేయట్లేదు అని. అయితే ఇంకో సైడ్ చూసుకుంటే నెక్స్ట్ ఆమ్ ఆద్మీలో అని కాదు, నెక్స్ట్ బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఏ పార్టీ నేషనల్ పార్టీస్ తీసుకుంటే కూడా దాంట్లో రైజింగ్ స్టార్‌గా ఉన్నారు. సో, అరవింద్ కేజ్రీవాల్‌కే కాంపిటీషన్ అవుతున్నారని పార్టీ నుంచి డెప్యూటీ లీడర్‌గా తీసేశారు. ఎంపీ అలాగే ఉన్నారు. అయితే డెప్యూటీ లీడర్ లేదు. సో, మాట్లాడడానికి ఇకపైన ఛాన్స్ ఉండదు. ఇంకో సైడ్ చూసుకుంటే బీజేపీ అన్నమలైని నెక్స్ట్ అంటే మన కర్ణాటకలో సింగం, ఈవెన్ ఆంధ్రాలో కూడా అన్నమలైకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ తమిళనాడు యూత్‌కి కూడా అన్నమలై ఏంటి వాళ్ళ ఇదేంటంటే తెలుసు వాల్యూ. సో, అన్నమలైది రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ చూసా. ఏంటంటే తమిళనాడులో ఒక 100, 150 మెంబర్ ఐపీఎస్ ఆఫీసర్‌లు ఉంటారు. అన్ని ఓవరాల్ ఐపీఎస్ ఆఫీసర్స్‌కి స్పెషల్ డ్యూటీ వేసి నేను పని చేసే దగ్గర పంపియండి. నేను ఒక్క రూపాయి లంచం ఏమైనా తీసుకుంటే కూడా నేను ఇప్పుడే పాలిటిక్స్ వదిలేస్తానని. సో, ఆ ఫీల్ చూడండి. అంటే అంత ప్యూర్‌గా వర్క్ చేశారు. ఒక లంచం తీసుకోకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరిని పోలీసోళ్ళు అంటే అన్నమలై రియల్ సింగం. సింగం మూవీ చూసుంటారో తెలుగులో సూర్యది. సో, దానికన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. సో, అలాంటి అన్నమలై అండ్ తను మాట్లాడే దాంట్లో కూడా ప్రామిసింగ్‌గా అంటే నేషన్ ఫస్ట్ అనేది కానీ, లేదంటే నెక్స్ట్ మన యూత్ ఎలా ఉండాలి, ఐఐటీస్ గురించి కానీ, సో, చాలా ప్రామిసింగ్‌గా ఉంటది. అయితే అలాంటి అన్నామలైని కూడా ఇప్పుడు తమిళనాడులో ఏఐడీఎంకే టై అప్ అవ్వడానికి సైడ్ లైన్ చేశారు. సో, ఓవరాల్‌గా ఏమైతదంటే మన ఇండియాలో ఎవరైనా ఇంప్రూవ్ చేస్తారో లేదంటే మంచిది చేస్తారంటే వాళ్ళకి ఇది ఉండదు. మోసం చేయాలి, క్యాస్ట్ పేరు చెప్పాలి, లేదంటే రిలీజియన్ పేరు చెప్పాలి, లేదంటే హిందూ, ముస్లిం గొడవలు పెట్టాలి. సో, ఇదే. సో, ఒక సైడ్ చూస్తే రాఘవ్ చడ్డాని రిమూవ్ చేశారు. ఇంకో సైడ్ చూస్తే అన్నమలైని ఇచ్చేశారు. సో, దీని గురించి మీరేం చెప్తారు? తప్పక మన కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.